యుద్ధం ఏషియా దేశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? ఏ దేశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎఫెక్ట్ అవుతున్నాయి? మిడిల్ ఈస్ట్ మంటలు ఏషియా దేశాల ఆర్థిక వ్యవస్థలకు సవాళ్లు విసురుతున్నాయా? భారత్ ఎదుర్కొంటోన్న సవాళ్లేంటి? మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే కొద్దీ వాటి ప్రభావం ఆసియా దేశాలపై స్పష్టంగా కనిపిస్తోంది. చమురు ధరల మార్పులు, పెట్టుబడిదారుల భయం, వాణిజ్య అంతరాయాలు అన్నీ కలిసి ఆసియా స్టాక్ మార్కెట్లను, ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆసియా దేశాలు చమురు మీద అధికంగా ఆధారపడిన కారణంగా ఈ సంక్షోభాన్ని తీవ్రంగా అనుభవిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్లో రగిలే ప్రతి మంట ఆసియా స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఆ ప్రభావం నెమ్మదిగానే అయినప్పటికీ తీవ్రంగానే పడుతోంది. ఈ క్రమంలోనే భారత్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. మొన్నటికి మొన్న గ్యాస్ సిలిండర్లపై 60 రూపాయల వరకు ధరలు పెరగ్గా ఇప్పుడు ఆ భారం పవర్ పెట్రోల్ పైన పడింది. భారత్లో ప్రీమియం పెట్రోల్ ధర లీటర్కు ₹2.30 పెరిగింది. యుద్ధ ప్రభావంతోనే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మిడిల్ ఈస్ట్లో రగులుతున్న యుద్ధ మంటలు ఆసియా మార్కెట్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఆసియా మార్కెట్లు అస్థిరంగా కదులుతున్నాయి. చమురు ధరల పెరుగుదలతో పెట్టుబడిదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా ఆసియా స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఆయిల్ షాక్తో తయారీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. సురక్షిత పెట్టుబడుల వైపు పెట్టుబడిదారులు మళ్లుతున్నారు. ఆసియా కరెన్సీలపై ఒత్తిడి పెరుగుతోంది. రూపాయి, ఎన్ విలువలపై తీవ్ర ప్రభావం పడుతోంది. చైనా, భారత్ ఆర్థిక వ్యవస్థలు కొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. పాకిస్తాన్, శ్రీలంక ఆర్థిక సంక్షోభం ముప్పు ముంగిట నిలిచాయి. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. వాణిజ్య మార్గాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆసియా ఎగుమతులపై ఒత్తిడి పెరుగుతోంది. విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారు. స్టాక్ మార్కెట్లలో వోలటిలిటీ పెరుగుతోంది. బంగారం, వెండి ధరల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఆసియా దేశాల్లో మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావాన్ని భారత్, చైనా ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. రెండూ పునరుత్పాదక శక్తిని పెంచుతున్నా చైనా భారీ స్థాయిలో ముందుకు దూసుకువెళ్లింది. భారత్లో కూడా సౌరశక్తి, గాలి శక్తి పెరుగుతున్నా వేగం తక్కువ. ఉత్పత్తి పరికరాల తయారీ, గ్రిడ్ కనెక్షన్లలో ప్రభుత్వ మద్దతు కూడా తక్కువగా ఉంది. 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ చౌకగా ఉండే రష్యన్ చమురు కొనుగోళ్లకు ప్రాధాన్యమిచ్చింది. బొగ్గు ఉత్పత్తిని కూడా పెంచింది. అదే సమయంలో పునరుత్పాదక శక్తి పెంపు కొంత ఉపశమనం ఇచ్చినా పూర్తిగా సమస్యను నివారించలేకపోయింది. ప్రస్తుతం వంట గ్యాస్ కొరత భారత్లో కనిపిస్తోంది. దీంతో ఇండక్షన్ స్టవ్ల కొనుగోళ్లు పెరిగాయి. పలుచోట్ల రెస్టారెంట్లు మూతపట్టడంతో గ్యాస్ సంక్షోభంపై భయాందోళనలు రెట్టింపవుతున్నాయి. ఈ సంక్షోభం మున్ముందు ఎరువులు, సిరామిక్ పరిశ్రమలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్న టెన్షన్ కనిపిస్తోంది. మొత్తానికి ఈస్ట్ మంటల కారణంగా ఆసియా భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.